హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి సరిపోదా శనివారం. మరి సరిపోయిందా లేదా చెప్పాలంటే ముందుగా వన్ థింగ్ భయ్య, నేనైతే ఏ ఫీల్ తెలియని చెప్తా మూవీ. ఎస్జే సూర్య గారు స్టోరీ గురించి చెప్పినప్పుడు అంటే అంతకు ముందు వరకు ఏదో సూపర్ పవర్స్ ఉంటే ఎలా అనుకునేవాడిని, అందరూ అలాగే అనుకున్నారు అనుకో. ఎస్జే సూర్య గారు స్టోరీ రివీల్ చేశాక ఓకే, నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తగ్గించుకున్నా స్టోరీకి తగ్గట్టుగా ఒక కమర్షియల్ వేలో తీస్తారని తెలిసి ఇదే ఫీల్ తో వెళ్ళా. వాళ్ళు తీసే రన్ టైంలో మూవీ నన్ను సాటిస్ఫై చేస్తే చాలు. ఓ ఓవర్ హైప్ అయితే ఏం పెట్టుకుని వెళ్ళలేదు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించిందంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 54 minutes అయితే ఫుల్గా అయితే వర్తిట్టని చెప్పలేను, కానీ యా ఇట్ వాజ్ ఓకే. అనుకున్నంత లేదు, బట్ బాగానే ఉంది, చూడొచ్చు. ఇది నా ఫీల్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ భయ్యా ఫస్ట్ హాఫ్ అయితే చెప్తున్నా, వివేకాత్రే కానీ, నాని కానీ, జేమ్స్ విజయ్ కానీ కుమ్మ అవతల పడేశారు. ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా చూపించారు. ఆ సాటర్డే కాన్సెప్ట్ ని, అమ్మ సెంటిమెంట్ ని, ఎస్జే సూర్య గారి విలనిజం, ఇంకా జేమ్స్ విజయ్ బీజిఎం అయితే కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్ అంతా, ఫస్ట్ హాఫ్ మొత్తం ప్లస్ పాయింట్స్ అని చెప్తా. నాకు అంత బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. చాలా సీన్ లో వివేకాత్రే అంటే వివేకాత్రే డీల్ చేసిన విధానం చాలా బాగుంది భయ్య. కొన్ని పే ఆఫ్ సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగా సెట్ చేసుకున్నారని చెప్పాలి. అంటే మాక్సిమం చాలా మంది గెస్ట్ చేసేస్తారు, గెస్ట్ చేయని వాళ్ళకి యా ఇట్ వాజ్ ఓకే అనిపిస్తుంది. అండ్ జేమ్స్ విజయ్ చెప్తున్నాగా, జేమ్స్ విజయ్ గురించి మాట్లాడుకుని ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే భయ్యా. మూవీకి సగం లేపాడంటే మూవీని జేమ్స్ విజయ్, అందులో డౌట్ లేదు. ఇక నాని విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరూ బాగా చేశారు. అజయ్ ఘోష్ గారు కానీ, ప్రియాంక కానీ, ఎస్జే సూర్య గారు కానీ, నాని కానీ, ఇంకా ఉన్నారు క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు భయ్య. ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సెట్ అయ్యారు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా నచ్చింది నాకు. హియర్ కమ్స్ ద నెగిటివ్స్. సెకండ్ హాఫ్ భయ్య, ఫస్ట్ హాఫ్ ని చెప్తున్నాగా పేరు అయితే బెటర్. నేను ఒక కమర్షియల్ వేలో నాకు బోర్ కొట్టకుండా ఉంటే చాలు అని చెప్పి కూర్చున్న సీట్ లో. బట్ సెకండ్ హాఫ్ ఇట్ వాస్ బోరింగ్ భయ్య. ఫుల్ గా అయితే కాదు, కమర్షియల్ మూవీ కాబట్టి కొన్ని ఫన్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, అవన్నీ బాగానే అనిపించాయి. బట్ మూవీ రన్ టైం చూసారుగా 174 minutes, అంత అవసరం లేదనిపించింది. 150-145 minutes అయితే ఇట్ వాజ్ ఓకే, అంత ల్యాగ్ అనిపించబోతుంది మనకి. లాస్ట్ టైం అంటే సుందరానికి కూడా వివేకాత్రి ఇదే తప్పు చేశాడు, రన్ టైం పెట్టుకుని. బట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, అంటే సుందరానికి రన్ టైం ఎక్కువ ఉన్నా అది లవ్ స్టోరీ, సో అందుకే మాక్సిమం అందరికి చాలా మంది బోర్ కొట్టేసింది. బట్ ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ వల్ల ఏమవుతుందంటే, మనకి బోర్ అనిపించే సీన్లు చాలా మందికి బోర్ అనిపించకపోవచ్చు. నాకైతే సెకండ్ హాఫ్ అయితే బోర్ అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ భయ్య, చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. క్లైమాక్స్ మొత్తం ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అది నాకు పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే కొంచెం కొత్తగా ఎక్స్పెక్ట్ చేశాను. వివేకాత్రే కాబట్టి స్క్రీన్ ప్లేతో ప్యాక్ ఆడేసుకుంటాడు. అలాంటిది క్లైమాక్స్ మాత్రం రొటీన్ వేలో చూపించాడు అనిపించింది నాకు. అదొక కొంచెం మైనస్. మళ్ళీ క్లైమాక్స్ వాజ్ గుడ్, ఏంటంటే చెప్తున్నాగా మ్యూజిక్ కుమ్మేసింది భయ్య. ఆ సీన్ అక్కడ ఎలివేషన్ లేకపోయినా దాన్ని ఎలివేట్ చేశాడు ఆ బీజిఎం తోటి. సో క్లైమాక్స్ బాగుంది అనిపించింది నాకు. అందువల్ల ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, నాని ఇంట్రో కానీ, ఎస్జే సూర్య ఇంట్రో కానీ, ఫస్ట్ హాఫ్ కానీ, ఆ సాటర్డే కాన్సెప్ట్ కానీ వాజ్ ఆల్ వర్త్ ఇట్ భయ్య. మీ టైం సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్లు తీసేస్తే సినిమా అయితే మీరు చూడొచ్చు. యా ఇట్ వాజ్ ఓకే. నాకు తెలిసిన నానికి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చినట్టే, ఎందుకంటే దసరా కూడా ఎలాగ అన్నారు అప్పట్లో సెకండ్ హాఫ్ లాగ్ అది అని చెప్పి. బట్ ఇట్టు కొట్టేసాడు. మాక్సిమం ఫ్యామిలీ ఆడియన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ నచ్చదు భయ్య. సో అది భయ్య రివ్యూ వచ్చేసి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.